తల్లికి కోపం వచ్చి కొడుకుని గట్టిగా కొడుతుంది. అప్పుడు కొడుక్కి కోపం వస్తుంది. అన్న కొడుకు కోరిక తీర్చని తల్లిదండ్రులు ఎందుకుండి చచ్చిపోరి. నేనేమడిగినా చెప్పు. అంటే ఒక 2 లక్షలు అడిగినా కొత్త బండి కోసం, అది కూడా సాధన అయితలేదా మీకు? మా దగ్గర ఎక్కడిరా 2 లక్షలు? నాకే జ్వరం వచ్చి 3 రోజులాయే. హాస్పిటల్ పోదామంటే 1 రూపాయి లేదు. మేమెట్లా సెట్ చేస్తాం రా? నాకు అదంతా తెలియదు. నాకు సాయంత్రం లోపు 2 లక్షలకి ఇట్లా రెడీ చేయకపోవాలి. నేను చచ్చిపోతా చెప్తున్నా. పారా పోదాం. చేస్తారుదా. అలా చనిపోతానని వాళ్ళ అమ్మ నాన్నని భయపెట్టి వాళ్ళ ఫ్రెండ్ తో బైక్ మీద బయటికి వెళ్ళిపోతాడు. అలా ఒక దగ్గరికి వెళ్ళి ఆగిన తర్వాత, అరే ఆగురా, ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? అరే అంతేరా, మా వాళ్ళు మారారు గాని. అరే ఎవర్రా వాడు? అప్పటి నుంచి అక్కడనే ఉన్నాడు. అరే వాడారా, వాడు కూడా నీ లెక్కల్నే. వాళ్ళ అమ్మ నాన్నలకు బైక్ కొనియు లేకపోతే చస్తా అని చెప్పిండ్రా. వాళ్ళ అమ్మ నాన్నలకు బైక్ కొనిచ్చే స్తోమత లేక వాళ్ళ కొడుకు చావు కంటే ముందు వీళ్ళే చనిపోదామని సూసైడ్ చేసుకున్నారా. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినాక వాడిని వాళ్ళ చుట్టాలు తీసుకెళ్లిండ్రా. వాడికి 1 పూట బువ పెట్టి పుట్టాడు మాటలంటుండ్రా. ఇప్పుడు వానికి వాళ్ళ అమ్మ నాన్న విలువ తెలుస్తుందిరా. అరే ఇంటికి పోదాం పారా, బండి తీరా. వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన మాటలు విని వాళ్ళ అమ్మ దగ్గరికి బయలుదేరుతాడు. నన్ను క్షమించమ్మా. ఇంకొకసారి బండి కావాలని నిన్ను ఇబ్బంది పెట్టానమ్మా. నా తప్పు నేను అర్థం చేసుకున్నానమ్మా. మన ఇంటి పరిస్థితులని నువ్వు అర్థం చేసుకున్నావురా, అదే చాలురా సంతోషం. తల్లిదండ్రుల కష్టాన్ని పిల్లలు అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. Download ShareChat.